మీడియా పెద్దలు చేస్తున్నటువంటి సపోర్టును మేము ఎప్పుడు మర్చిపోలేము. నిజంగా మీ అందరికీ మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉప సర్పంచులు అందరూ కూడా వాళ్ళందరి పక్షాన మీకు పాదాభివందనాలు తెలియజేస్తూ ధన్యవాదాలు అన్న. ఈ రోజు మేము ఈ హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర 4000 మంది పైగా ఉప సర్పంచులం ఈ రోజు ఈ దీక్ష చేయడం గల కారణం, ఇటీవల కాలంలో గత 20 రోజుల నుంచి ఉప సర్పంచుల చెక్ పవర్ తీసి కార్యదర్శులకు ఇస్తున్నట్టు పేపర్ ప్రకటనలు, వార్తలు వివిధ సోషల్ మీడియాలలో, వివిధ మీడియా ఛానళ్లలో వస్తూ ఉన్నది. దీన్ని ఖండించమని మేము ఈ రోజు వరకు దాదాపు 70 నుంచి 80 మంది ఎమ్మెల్యేలను, 10 మంది మంత్రులను వేడుకున్నా కూడా వాళ్ళు ఇంతవరకు మాకు సానుకూలంగా స్పందిస్తలేరు. కాబట్టి ఈ రోజు ఈ యొక్క నిరసన దీక్షతోటి మా యొక్క నిరసనను ఈ ప్రభుత్వానికి తెలియజేయడానికి ఈ రోజు మేము అందరం ఇక్కడ కూర్చున్నాం. మా ముఖ్యమైన డిమాండ్లు ఏంటి అని అంటే, ఈ ఉప సర్పంచుల చెక్ పవర్ అనేది వస్తున్నటువంటి వార్తలను ఖండించాలి. ఎందుకంటే 2018 చట్టం ప్రకారంగా మీరు ఆ రోజు ఏ విధంగా అయితే ఎలక్షన్ లో వేయరో అదే విధంగా మేము ఎలక్షన్ లో పోటీ చేసి గెలిచిన వాళ్ళం. కాబట్టి ఈ చెక్ పవర్ పైన వస్తున్న ఈ వదంతులను ఖండిస్తూ శిలాఫలకాల మీద పేర్లు సర్పంచ్ తో పాటు ఉప సర్పంచులు మరియు వార్డు సభ్యులే కూడా ఉంచాలి. అదేవిధంగా వార్డు మెంబర్లకు 3000 రూపాయల జీతం, ఉప సర్పంచులకు 5000 గౌరవ వేతనం ఇవ్వాలి. అదేవిధంగా స్టాండింగ్ కమిటీలో చైర్మన్లుగా సర్పంచులతో పాటు వైస్ చైర్మన్లుగా ఉప సర్పంచులను కూడా చేర్చాలి. అదేవిధంగా తీర్మానాల సంతకాలు సర్పంచ్ సెక్రటరీలతో పాటు ఉప సర్పంచుల సంతకాలకు కూడా అవకాశం కల్పించాలని ఈ రోజు 4000 మంది ఉప సర్పంచులతోటి ఇక్కడ దీక్ష కార్యక్రమం చేయడం జరిగింది. ఒకవేళ రేపు ఉదయం 10 గంటల వరకు ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఇక్కడికి వచ్చింది కేవలం మా యొక్క రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కార్యవర్గమే కానీ ఇంకా మిగిలిన ఉప సర్పంచులను మేము ఎవరిని తట్టిలేపలేదు. రేపు గనక 10 గంటల వరకు ప్రభుత్వం మాకు సానుకూలమైన స్పందన రాకపోతే పక్కా 12,760 మంది ఉప సర్పంచులతో పాటు 1,00,000 మంది వార్డు మెంబర్లను, అవసరమైతే మాకు మద్దతు తెలిపేటటువంటి అన్ని కుల సంఘాలను, ప్రజా సంఘాలను, విద్యా సంఘాలను, అఖిలపక్ష పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున రేపు హైదరాబాద్ ను కూడా దిగ్బంధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, దయచేసి ప్రభుత్వం మాకు ఆ దిగ్బంధం చేసే అవకాశాన్ని కల్పించకుండా రేపే మాకు సానుకూలమైన స్పందన ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇస్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ నడిపోటు హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద ఈరోజు అన్ని పనులు వదులుకొని రాష్ట్ర నలుమూలల నుంచి 300 కిలోమీటర్లకు పైగా ఇలా ఉప సర్పంచులు వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నారంటే దానికి కారణం ఒకటే. ఏ ఉప సర్పంచ్ చెక్ పవర్ అయితే పోతుందని సోషల్ మీడియాలలో వచ్చిందో దాన్ని ఖండించనందుకు వ్యతిరేకంగా మాత్రమే మేము ఖండించాలని చెప్పి ప్రభుత్వం వెంటనే దాని మీద క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఇక్కడికి వచ్చి ఈ ధర్నా చౌక్ లో కూర్చున్నాం. ఇది శాంతియుత ధర్నా మాత్రమే. మేము ఎవరిని కవ్వింపు చర్యలకు పాల్పడడం లేదు. ఏ ఉప సర్పంచ్ కూడా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా కేవలం ఇక్కడ చూసినట్టయితే గ్రామాలలో మహిళా సర్పంచులు ఉన్న చోట వారు బయటకు రాకపోయినా వారి గౌరవాన్ని కాపాడుతూ, అన్న ఇక్కడ మోడీ తీయలేదు, అన్న ఇక్కడ లైట్లు రాలేదు, అన్న ఇక్కడ ఇబ్బంది ఉంది, పైపు పలిగిపోయింది అంటే మేమందరం ఉప సర్పంచులకు గౌరవం తెచ్చే విధంగా పనిచేస్తా ఉన్నాం. మాకు ఓటేసిన వార్డు మెంబర్లను కలుపుకొని మేము పనిచేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, 2018 చట్ట ప్రకారం మేము గెలిచాం. ఆ చట్టాన్ని గౌరవించి ఆ చట్టంలో ఉన్న నిబంధనలను పాటిస్తూ మాకు హక్కులు కల్పించాలని కోరుతా ఉన్నాం. చెక్కు మీద సంతకానికి మేము అవసరం, తీర్మానం మీద అవసరం లేదు, శిలాఫలక మీద పేరు అవసరం లేదు. ఇవి ఎంత అన్యాయం అని మేము అడుగుతా ఉన్నాం. మా హక్కులను కాపాడమని మా గౌరవ రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తిక్ గారు చెప్పినట్టుగా వారి అడుగుజాడల్లో మేము ఎప్పుడైతే పోరాడానికి శాంతియుత ధర్నాకు వచ్చామో అదే అడుగుజాడల్లో వారు ఒక్క పిలిపిస్తే రాష్ట్రమంతా ఉప సర్పంచులు తప్పకుండా ఎక్కడైనా పాల్గొంటాం, మా హక్కులు కల్పిస్తారని, సాయంత్రం లోపలనే ప్రకటన ఇస్తారని శాంతియుతంగా చేతులు జోడించి వేడుకుంటున్నాం ఈ వేదిక ద్వారా. ఒకవేళ ఇది రాకపోతే, కవ్వింపు చర్యలకు పాల్పడితే రేపటి నుంచి మా ఉగ్ర రూపం కూడా చూస్తారని హెచ్చరిస్తా ఉన్నాం.
మా ఆహ్వానాన్ని మన్నించి ఎలక్ట్రానిక్ మరియు మీడియా మిత్రులందరూ మా యొక్క ఈ న్యూస్ ని కవరేజ్ చేయడానికి వచ్చినందుకు నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా మాది ఏంటిదంటే ఉప సర్పంచుల చెక్ పవర్ రద్దు అనే అంశాన్ని ప్రభుత్వం వెంటనే ఖండించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. దయచేసి ప్రభుత్వం ముందుకు వచ్చి మా యొక్క ఉప సర్పంచ్ చెక్ రద్దు అనే అంశాన్ని సానుకూల పరిస్థితి ఏర్పడేలాగా, ఇదొక మా ఆత్మగౌరవ సమస్య కాబట్టి మా ఈ సమస్యని వెంటనే ఖండించి మా ప్రభుత్వం దిగొచ్చి మాకు ఉప సర్పంచ్ మీ పవర్ మీకే ఉంటది, మీ పవర్ ఎక్కడికి పోదు అనే మంచి వార్త మన ప్రభుత్వం నుంచి రేపటిలోపు తెలియజేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వం నుంచి మేము కోరుకునేది ఏమిటంటే మాకు గ్రామాభివృద్ధిలో మా వంతు మేము సర్పంచ్ తో పాటు చేసి మా పేర్లను శిలాఫలకాల మీద మరియు అలాగే సర్పంచ్ లో పాటు మేము కూడా గ్రామాభివృద్ధిలో తోడ్పడుతున్నాం కాబట్టి మాకంటే ఒక గౌరవ వేతనం, అలాగే మాతో పాటు వార్డు మెంబర్లకు కూడా ఒక గౌరవ వేతనం కల్పించాలి. మేము కూడా 2018 యాక్ట్ ప్రకారం రాజ్యాంగబద్ధంగానే ప్రజలతోటి ఎన్నికైన ప్రజాప్రతినిధులం కాబట్టి మాకు గ్రామాభివృద్ధిలో మా వంతు మేము కృషి చేసి మా వంతు మేము సాయం చేసి మా గ్రామానికి అభివృద్ధి చేసుకుంటామని మీడియా ముందు నా యొక్క విన్నపం అన్న. అందరికీ నమస్కారం.